హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 2, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా అడగడం జరిగింది. ఇటీవల మనము వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా చాలా కాంటెంపరీ ఇష్యూస్ని డిస్కస్ చేస్తున్నాం. వార్తలు నిలుస్తున్న రకరకాల వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి, లేదా వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ సంబంధించి కానీ, లేదా నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఇలాంటి అంశాలు, వైల్డ్ లైఫ్ సెన్సస్కి సంబంధించి, అండ్ ఇటీవల కాలంలో జరుగుతున్న వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న సమావేశాల గురించి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. దేశంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన మొదటి 3 టైగర్ రిజర్వ్లు ఏంటి? మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ ఏ రోజున, ఎవరి అధ్యక్షతన జరిగింది? సో ఇది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ సమాధానాన్ని చూస్తే అత్యధిక పులుల సాంద్రత కలిగిన మొదటి 3 టైగర్ రిజర్వ్లు అంటున్నాను. ఏంటి? భారతదేశంలో బందీపూర్. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? కర్ణాటక. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, టైగర్ రిజర్వ్స్, వాటి లొకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఇది. ఏ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్స్ పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో భారతదేశంలో పులుల సాంద్రత విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవది కార్బెట్ లేదా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్ ఇది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఇక థర్డ్ది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ కంటెక్స్ట్లోనే ఈ క్వశ్చన్ అడిగాను. ఈ టాపిక్ని మనం లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కాజీరంగా వార్తల్లోకి వచ్చింది. సో 3rd పొజిషన్లో ఉంది. ఓకేనా? కాజీరంగా ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ప్రస్తుతం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని అని అడిగారు అనుకోండి, 58. మరి 58ది ఏంటి అని అడుగుతారు. మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము, మధ్యప్రదేశ్లో ఉంది. ఇకపోతే ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది భారత ప్రభుత్వము? 1973. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టైగర్ 1973. ఓకేనా? ఇకపోతే భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారము ఎన్ని టైగర్స్ ఉన్నాయి? ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు అంటే మనకు 5th టైగర్ సెన్సస్ గుర్తుకు రావాలి. 5th టైగర్ సెన్సస్, పులుల గణన చాలా ఇంపార్టెంట్. సో 5th టైగర్ సెన్సస్ లేదంటే స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 ప్రకారం భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు ఇవే. 2023 ఏప్రిల్ 9న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందీపూర్ టైగర్ రిజర్వ్ నుండి ఈ గణాంకాలను విడుదల చేశారు. ఆ రోజు విడుదల చేసిన రోజు 3167 ఉండే, తర్వాత నంబర్ని సవరించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? మొట్టమొదటి టైగర్ సెన్సస్ భారతదేశంలో ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2006 ఇయర్లో జరిగింది. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి పులుల గణన జరుగుతుంది. అదే సింహాల గణన అయితే ప్రతి 5 నెలలకు ఒకసారి. గుర్తుపెట్టుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన వైల్డ్ లైఫ్ సెన్సస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచిన వైల్డ్ లైఫ్ సెన్సస్ పైన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇకపోతే మొదటి 3 టైగర్ రిజర్వ్లు చూసాము. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని చెప్పేసి నాగార్జున సాగర్ శ్రీశైలం భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉంది. ఇకపోతే భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏ రోజు, ఎవరి అధ్యక్షతన జరిగింది? డైరెక్ట్ డేట్ జూన్ 16th, 2025 రోజున మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ
న్యూఢిల్లీ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆతిథ్యంలో అధ్యక్షతన జరిగింది. భారతదేశ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్డ్ మినిస్ట్రీకి సంబంధించి ఎవరు అంటే భూపేందర్ యాదవ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో జూన్ 16 రోజున జరిగింది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ని మనం 2023 ఏప్రిల్ 9న చూసాం. అనౌన్స్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా టైగర్ రేంజ్ కంట్రీస్లో ఉండే ఈ బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి. ఎన్ని బిగ్ క్యాట్స్? 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలని భారతదేశం యొక్క ఇనిషియేటివ్. ఓకేనా? మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ 2025 జనవరి 23 నుండి అమల్లోకి రావడం జరిగింది. 2025 జనవరి 23 నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? అది అమల్లోకి రావాలంటే కనీసం 5 దేశాలు సంతకం చేయాల్సి ఉంటుంది. అలా 5th కంట్రీగా లైబీరియా గురించి మనం డిస్కస్ చేసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఓకేనా? సో ఇప్పుడు ఇక మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ అనేది సమావేశం అనేది జూన్ మంత్లో జరిగింది. ఎనఫ్. సో ఈ విధంగా చదవండి. ఏ టాపిక్ అయినా మనం వార్తల్లో చూస్తున్నామంటే దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషనల్గా డిస్కస్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్, రైట్? సో సరిపోతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఇక ప్రతి సంవత్సరం గ్లోబల్ టైగర్ డేని జూలై 29న జరుపుకుంటాం. 2010 సంవత్సరంలో తీర్మానం ఆధారంగా, సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో జరిగిన తీర్మానం ఆధారంగా. ఓకేనా? సో రీసెంట్గా కాజీరంగా టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో పులుల సాంద్రత విషయంలో 3rd పొజిషన్లోకి రావడం జరిగింది. అదే మరి భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్ ఏదంటే బందిపూర్, కర్ణాటకలో ఉంది. సో టైగర్ డెన్సిటీ వచ్చేసి ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాకి ఎన్ని పులులు అంటే 19.83 ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్. సెకండ్ జిమ్ కార్బెట్ లేదా కార్బెట్, ఉత్తరాఖండ్. సో టైగర్ డెన్సిటీ వచ్చేసేసి 19.56. ఇక థర్డ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది కాజీరంగా, అస్సాము 18.65. ఇక కాజీరంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఒంటికొమ్ము ఖడ్గమృగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒంటికొమ్ము ఖడ్గమృగం అంటేనే కాజీరంగా. ఓకేనా? వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అది. ఇక కాజీరంగా నేషనల్ పార్క్ 1908లో ఏర్పాటైపోయింది. సో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో వచ్చే గుర్తింపు పొందింది 1985లోనే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అతిపెద్దది. అండ్ ఇటీవల 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్స్ చోటు పొందే అవకాశాలు ఉన్నాయి. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దాని గురించి కూడా లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. ఇక భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ 1973లో ప్రారంభము ప్రాజెక్ట్ టైగర్ ఆధారంగా. అలా భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఆధారంగా మొట్టమొదటి టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది ఏదంటే జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్. ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 58. భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య, రైట్? గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ టైగర్ డే ప్రతి సంవత్సరం జూలై 29th, రైట్? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ వైల్డ్ లైఫ్ సెన్సెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వార్తలో నిలుస్తున్న వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఉదాహరణకి రీసెంట్గా ఏషియాటిక్ లయన్ సెన్సెస్ గురించి చూసాము గిర్ ఆ పార్క్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం డాల్ఫిన్ సెన్సెస్ గురించి మార్చ్లో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? దీంతోపాటు లెపర్డ్ సెన్సెస్ కానివ్వండి, స్నో లెపర్డ్ సెన్సెస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు మన క్లాసులను చూడండి, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం జూన్ 16 రోజున జరిగింది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ను 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50th యానివర్సరీ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 29న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డేట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సమావేశం అసెంబ్లీ అనేది జూన్ 16, 2025 రోజున భారతదేశం అధ్యక్షతన భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేందర్ యాదవ్ గారు. ఎన్ఎఫ్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్
మనము కరెంట్ అఫైర్స్ ప్రతిసారి కూడా మీకు ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, కొన్ని వాక్యాలు చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా చూడకండి. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. జనరల్ స్టడీస్లో భాగంగా మనం పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా ఇలా వివిధ సబ్జెక్టుల గురించి నేర్చుకుంటాము. ఆయా సబ్జెక్టుల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. అందుకే మీకు ఏదైనా టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఆ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ ఇస్తున్నాను, తర్వాత స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీలో కాంటెంపరీ ఇష్యూస్. ఎకానమీ అంటేనే ఎప్పుడు కూడా గణాంకాల గురించి వార్తలు చూస్తూ ఉంటాము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ, ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీ రిలేటెడ్గా మనము వార్తని చూస్తూ ఉంటాం. జిఎస్టీ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే పరోక్ష పన్ను. పరోక్ష పన్ను గుర్తుంచుకోండి, పరోక్ష పన్ను. మనకు కామన్గా ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను వ్యవస్థలో రకరకాల పన్నుల గురించి చూస్తాము. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ కానివ్వండి, లేదా కార్పొరేట్ ట్యాక్స్ అలాంటివి. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటేనే గుర్తుకు రావాల్సింది జిఎస్టీ. మరి అలాంటి జిఎస్టీని ప్రపంచంలో అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏ దేశం అంటే ఫ్రాన్స్. మరి భారతదేశం విషయానికి వస్తే జిఎస్టీ అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 1, 2017 రోజున. ఒక విషయం గుర్తుంచుకోండి, భారతదేశంలో ఏదైనా ఒక పన్నుని లేదా ఒక ట్యాక్స్ని అమల్లోకి తీసుకురావాలంటే రాజ్యాంగ నిబంధనల్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ చేశారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. అమల్లోకి వచ్చింది మాత్రం 2017. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక బేసిక్ ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? రాజ్యాంగంలో ఎక్కడైనా ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్ కనబడింది అనుకోండి అంటే ఆ ఆర్టికల్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, మధ్యలో వచ్చింది అన్నట్టు. మధ్యలో వచ్చింది అంటే రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది? ఆ ఆర్టికల్ ఏంటి? ఆ ఆర్టికల్ ఏం తెలుపుతుంది? ఆర్టికల్ 279 అనేది జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఫినాన్స్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. ఫినాన్స్ మినిస్టర్ అంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకి ఎవరైతే మంత్రిగా ఉంటారో తనే జిఎస్టీ కౌన్సిల్కి కూడా చైర్పర్సన్గా ఉంటారు, గుర్తుంచుకోండి, చీఫ్గా. ఈ జిఎస్టీ కౌన్సిలే భారతదేశంలో ఏ పన్ను పరిధిలోకి జిఎస్టీ ఏ స్లాబ్లోకి ఏ వస్తువు ఏ సర్వీస్ వస్తుందని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి జిఎస్టీకి సంబంధించి అంటే 0%, 5%, 12%, 18%, 28% ఉన్నాయి. కామన్గా బేసిక్ నీడ్స్, సో నిత్యావసరాలు లాంటివి ఉంటాయి కదా, అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి జిఎస్టీ. లగ్జరీ గూడ్స్ సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే జిఎస్టీకి సంబంధించి గణాంకాలను ప్రతి నెల చూస్తాం మనం. గడిచిన నెలకి సంబంధించి ఈ నెల మొదటి రోజున చూస్తాం అన్నట్టు. ఉదాహరణకు తీసుకుంటే గడిచిన నెల ఏంటి? జూలై 1 నుండి 31 వరకు. జూలై 1 నుండి 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో పన్ను వసూలైంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారిక లెక్కని ఆగస్టు 1 రోజున విడుదల చేస్తారన్నట్టు. అలా మరి గడిచిన జూలై నెలకి గాను జిఎస్టీ రూపంలో ఎంత పన్ను వసూలైందట అంటే 1.96 lakh crores. 1.96 lakh crores గుర్తుంచుకోండి. ఒక నెలకి 1.96 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వసూలైంది. మరి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ నెంబర్ గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, గమనించాలి, కాకపోతే తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత పెద్ద రికార్డ్ ఏం కాదు. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి, జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1 కదా, అప్పటి నుండి ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ గురించి చూస్తే కదా నెంబరు. మరి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్ పేరిట రికార్డు ఉంది అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఆర్థిక సంవత్సరం ఏ నెలతో ప్రారంభమవుతుంది? ఏప్రిల్ నెలతో ప్రారంభమవుతుంది కదా. సో ఏప్రిల్, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025
26 కదా. మరి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ 2025 2.37 lakh crores 2.37 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూలైంది. ఇప్పటి వరకే హయ్యెస్ట్ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, గుర్తుపెట్టుకోండి. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిఎస్టీ రూపంలో ఎంత వసూలైంది అంటే దాదాపు 22.08 lakh crore రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలైంది. ఇయర్ మొత్తం తీసుకుంటే, అంటే ఫినాన్షియల్ ఇయర్. ఎకానమీలో మనం ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుండి మార్చి వరకు, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్. మనకు ఎకానమీలో ఏప్రిల్ టు మార్చ్ అని గుర్తుంచుకోండి. గడిచిన ఆర్థిక సంవత్సరం ఇంత కలెక్షన్స్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూలై 2025 జిఎస్టీ వసూళ్ళు 1.96 lakh crores చేరుకుంది. క్రితం ఏడాదిలో ఇదే నెలతో పోలిస్తే 7.5% పెరుగుదల నమోదైంది. లాస్ట్ ఇయర్ సేమ్ జూలైని మనం ఇక్కడ ఆధారంగా తీసుకుంటే 7.5% నమోదు ఎక్కువగా పెరిగిందంట, గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే మనం సో జిఎస్టీ రూపంలో ఎంత వసూలైంది సరిపోతుంది. ఈ నంబర్స్ అన్నీ అవసరం లేదు, ఇంపార్టెన్స్ ఉంటే నేను చెప్తున్నాను కదా. ఏప్రిల్ 2025 రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ అంటారు, అది గుర్తుంచుకోండి. ఈ నెంబర్స్ అన్నీ ఎగ్జామినేషన్లో అడగారు, కాకపోతే తెలుసుకోవాలి, గమనించాలి. ఇది గమనిస్తేనే కదా ఏది ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయో తెలిసేది, ఓకేనా. ఇక లాస్ట్ 5 ఏళ్లలో జిఎస్టీ కలెక్షన్స్ అనేవి రెట్టింపుగా నమోదైన గడిచిన ఆర్థిక సంవత్సరంలో మనం చూస్తే జిఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధి. గత 5 ఏళ్లలో భారతదేశంలో జిఎస్టీ వసూళ్లు రెట్టింపు అయినాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం, సో 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు ఆ ఫినాన్షియల్ ఇయర్లో జిఎస్టీ రూపంలో 11.37 లక్షల కోట్ల రూపాయలు వసూలైతే 1 ఇయర్లో 2024-25 రీసెంట్గా మూసిన ఫినాన్షియల్ ఇయర్లో 22.08 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూలకు చేరుకుంది. రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి, ఓకేనా. సో 2024-25లో సగటు నెలవారీ జిఎస్టీ వసూలు యావరేజ్ 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క నెల జిఎస్టీ వసూలు ఎంత ఉన్నాయట అంటే 1.84 lakh crore రూపీస్, గుర్తుంచుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ అడిగితే ఏప్రిల్ నెల 2025 రికార్డు స్థాయిలో నెలవారీ జిఎస్టీ వసూళ్లు నమోదు కావడం జరిగింది. ఎంత? 2.37 లక్షల కోట్ల రూపాయలు, రైట్. సో ఇక జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇదంతా మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాగో మళ్ళీ పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఆ పీడిఎఫ్లో ఇవన్నీ పాయింట్స్ కవర్ అవుతాయి, నో నీడ్ టు వర్రీ. మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా క్లాస్లో చెప్తున్నాను, లింకింగ్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మీకు ఇచ్చే పీడిఎఫ్ ఉంటుంది కదా, ఇందులో ఇవన్నీ పాయింట్స్ కవర్ అయిపోతాయి. సో క్లాస్ చూశాక మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకొని మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, మన యాప్ కనబడుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి చూడండి, అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇంకొక టాపిక్, భారత విదేశీ మారక నిల్వలు పెరిగినాయంట. విదేశీ మారక నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఏ దేశానికైనా కూడా ఎంత ఎక్కువ మొత్తంలో, ఎంత పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఉంటే అంత గొప్పగా ఆర్థిక వృద్ధిని చూసిన దేశంగా మనం అనుకోవచ్చు. ఫారెక్స్ నిల్వలు పెరగాలి అంటే ఏం చేయాలి? చిన్న లాజిక్, ఒక దేశం ఎగుమతులపైన ఎక్కువగా ఆధారపడాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. అలా ఫారెక్స్ పెరగాలంటే ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి, గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇటువంటి గణాంకాలను ఎవరు రిలీజ్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంకుకి ప్రస్తుతం చీఫ్గా లేదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సంజయ్ మల్హోత్రా గారు. సో ఇటీవల ముగిసిన వారాంతానికి భారతదేశం దగ్గర ఉన్న విదేశీ మారకపు నిల్వలు ఎన్ని ఉన్నాయి ఈ గణాంకాలు చూద్దాము. సో జూలై 25, 2025తో ముగిసిన వారంలో ఒక్కొక్క వారానికి సంబంధించి ఈ డేటా వస్తుంది, ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది గణాంకాలు, గుర్తుంచుకోండి. ఫారెక్స్ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్బీఐ. భారతదేశ విదేశీ మారక నిల్వలు మరి ఆ వారంలో, గడిచిన వారంలో ఎంత పెరిగినాయట అంటే $2.703 బిలియన్ పెరిగినాయి. ఫలితంగా మొత్తం నిల్వలు
$698.192 బిలియన్ చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న ఫారెక్స్ ఇది గుర్తుపెట్టుకోండి, నియర్ టు $700 బిలియన్. గడిచిన అంతకుముందు జూలై 18 రోజున ఈ విధంగా ఉండేనట. ఓకేనా. ఇక ఫారెక్స్ నిల్వల వివరాలను కనుక అబ్జర్వ్ చేస్తే జూలై 25, 2025 నాటికి సో మొత్తం ఫారెక్స్ నిల్వలు వచ్చేసేసి భారతదేశం దగ్గర ఇంత ఉన్నాయంట ఆర్బీఐ చెప్తుంది. ఓకేనా. మరి ఆ వారంలో పెరిగింది ఎంతనట అంటే $2.703 బిలియన్. ఆ పెరుగుదలతో ఇంతకు వచ్చింది. మరి ఇది పెరగకముందు అంతకుముందు ఇంత ఉండే అన్నట్టు. సో విదేశీ మారక ద్రవ్య ఆస్తులు వచ్చేసి $1.316 బిలియన్ పెరిగింది. అది ఎంతకు వచ్చింది? $588.926 బిలియన్ వచ్చింది. బంగారం నిల్వలు భారతదేశం దగ్గర ఎంత ఉన్నాయి? సో $1.206 బిలియన్ వాల్యూ పెరిగింది. సో $85.704 బిలియన్ చేరుకుంది. ఇక విదేశీ మారకపు నిల్వలు అంటే ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యాలను ఆర్బీఐ వద్ద భద్రపరిచే నిల్వలు. ఆర్బీఐ అధికారిక గణాంకాలను ఇస్తూ ఉంటుంది. ఫారెక్స్లో లేదా ఫారెక్స్ నిల్వల్లో ఉండే ప్రధాన భాగాలు ఏంటి? అసలు ఫారెక్స్ దేన్ని మనం కన్సిడర్ చేస్తాం ఫారెక్స్గా అంటే, ఒకటి విదేశీ మారక ద్రవ్యాస్తులు, ఫారిన్ కరెన్సీ అసెట్స్, బంగారం, గోల్డ్ రిజర్వ్స్ కూడా వస్తాయి. ఫారెక్స్లో గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయంటే ఉంటాయి. ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మరియు ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్ స్థానం ఏ విధంగా ఉంది? రైట్. ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసే అంతర్జాతీయ నిల్వ ఆస్తులు. ఓకేనా. ఐఎంఎఫ్ సభ్య దేశాలకు ఆర్థిక స్థిరత కోసం అందజేస్తుంది. ప్రస్తుతం ఐఎంఎఫ్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 191 కంట్రీస్ ఉన్నాయి. 2024లో 191st మెంబర్ కంట్రీగా లిచ్టెన్స్టైన్ రావడం జరిగింది. ఇక భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద ఫారెక్స్ నిల్వలను కలిగిన దేశము. ఫారెక్స్ నిల్వల విషయంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశము. సో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ఇండియా 4th. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా ఫారెక్స్ గురించి గణాంకాలను విడుదల చేసేది. మరి ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? 1 ఏప్రిల్ 1935 రోజున. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. అండ్ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు, గతంలో శక్తికాంత దాస్ గారు ఉండే. ఫారెక్స్ నిల్వల ప్రాముఖ్యత ఏంటి? దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వము, రూపాయి విలువను కాపాడడం కోసము, అంతర్జాతీయ రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఫారెక్స్ నిల్వల నిర్వహణ బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి ఉంటుంది. రైట్, గుర్తుంచుకోండి. ఇక ఎకానమీలో ఇంకొక అప్డేట్ కూడా ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసి, ఇవన్నీ వార్తాపత్రికలు కనబడేది. ఒక టాపిక్ ఒక వార్తాపత్రికలు చూసేది మనం న్యూస్, దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకుంటున్నాము. సో ఫిచ్ అనే సంస్థ, ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ విధంగా అంచనా వేస్తుంది? ఇక్కడ వృద్ధి రేటు అంటే కామన్గా జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తూ ఉంటాం. ఎందుకు మరి పర్సంటేజ్లో చూస్తామంటే, గతంతో కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి గతంతో పోలిస్తే ఇంత పెరిగింది, ఇంత తగ్గిందని చెప్పేసి చూస్తూ ఉంటాము. ఓకేనా. సో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలే కానివ్వండి, ఉదాహరణ తీసుకుంటే ఆర్బీఐ లాంటిది కానివ్వండి, లేదంటే ఫినాన్స్ మినిస్ట్రీ వారు కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానివ్వండి, వీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు భారతదేశం యొక్క వృద్ధి రేటుని. లేదంటే అంతర్జాతీయ స్థాయిలో అయితే వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, ఏడీబీ అండ్ ఇటువంటి సంస్థలు, యుఎన్డిపి కానివ్వండి, ఇటువంటి సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ఇవి చూడాలి. మనం లాస్ట్ 2 days బ్యాక్ ఐఎంఎఫ్ భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.4%గా అంచనా వేసిందని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసాం. ఇక్కడ ఫిచ్ రేటింగ్స్ ఏజెన్సీ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ, అమెరికా కేంద్రం పనిచేస్తున్న ఫిచ్ రేటింగ్ వారు ఎంత అంచనా వేస్తున్నారట. సో ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ 2025-26 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు లేదా జీడిపి వృద్ధి రేటుని అంచనాలని గతంలో వారు ఎంత అయితే అంచనా వేస్తారో దాంతో పోలిస్తే తగ్గించారు. గతంలో 6.4 ఉంటుందని అనుకున్నారు వీళ్ళు, కానీ ప్రస్తుత పరిస్థితులు, అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచంలో ఆర్థిక అస్థిరత, ఇలాంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని వృద్ధి రేటును 6.3కి తగ్గించారు. గుర్తుంచుకోండి. ఓకేనా. గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి ఇంత అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇంతకు తీసుకొచ్చారు. ప్రస్తుతము మరి వృద్ధి రేటు అనేది కేవలం భారతదేశానికి సంబంధించి చూస్తాము, కానీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడుతుంది.
ప్రపంచంలో ఆర్థిక అస్థిరతలు కానివ్వండి, యుద్ధ పరిస్థితులు కానివ్వండి, ఆంక్షలు కానివ్వండి, లేదా సుంకాలు పెంచడం ఇటువంటి జరిగినప్పుడు కూడా దాని ప్రభావం పడుతుంది. ఇక ఫిచ్ నివేదికలో ఏం చెప్పారు? అమెరికా టారిఫ్ ప్రభావము భారతదేశ కంపెనీలపై నేరుగా తక్కువేనని అంచనా వేసింది. రైట్. ఇక ఫిచ్ రేటింగ్స్ 1914లో ఏర్పడిన సంస్థ, న్యూయార్క్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ప్రధాన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్న లేదా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూడండి. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా చలనచిత్ర రంగానికి సంబంధించిన పురస్కారాలపైన, అందులోనూ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటాయో మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ పురస్కారాలపైన, మన భారతదేశం విషయానికి వస్తే జాతీయ చలనచిత్ర పురస్కారాలపైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 1, 2025 రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏవైతే ఉంటాయో అందులో జాతీయ స్థాయిలో మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిత్రాలు ఏవైతే ఉంటాయో ఏ పురస్కారాలు సాధించాయి ఇవి చూస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మనం బేసిక్ చూడాలి. అసలు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఈసారి జ్యూరీ చైర్పర్సన్ ఎవరు, ఇటువంటి మనం చూద్దాము. 1954లో ఈ పురస్కారాలు ప్రారంభమైనాయి. సో జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారంటే 1954. ఓకేనా. ఇప్పుడు 71st ఎడిషన్. ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇవ్వడం అంటే ప్రతిష్టాత్మకం కదా. మరి ఈ పురస్కారాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు ఎవరి ఆధ్వర్యంలో పురస్కారాల ఎంపిక కానీ ఇవన్నీ జరుగుతాయంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ఇక ఈ పురస్కార గ్రహీతలకు ఏమి ఇస్తారో స్వర్ణ కమలం, గోల్డెన్ లోటస్, లేదంటే రజత కమలం, సిల్వర్ లోటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల గురించి మనం చూస్తాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రము ఏమొచ్చింది, మరి అవన్నీ కూడా ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ అనేది ఉంటుంది కదా. ఆ జ్యూరీ కనుక తీసుకుంటే ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో జ్యూరీ చైర్మన్గా ఆశుతోష్ గోవారికర్ గారు, అదే నాన్ ఫీచర్ కేటగిరీ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ జ్యూరీకి సంబంధించి చైర్పర్సన్గా పి శేషాద్రి గారు ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో పోటీ పరీక్షల కోణంలో ఏవైతే అడుగుతారో ఆ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైతే అవసరమో అక్కడ ఎక్స్ప్లెనేషన్ మ్యాక్సిమం ఇస్తాను. కానీ ఇక్కడ ఈ టాపిక్ మనం గుర్తుంచుకోవాల్సిన టాపిక్. పోటీ పరీక్షలో చూడండి, కొన్ని టాపిక్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, క్వశ్చన్ ఎలా అడిగినా రాస్తాము. కానీ కొన్ని క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ కాకుండా ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటాము. అంటే గుర్తుంటేనే సమాధానాన్ని గుర్తించగలుగుతాం. ఇది అదే కేటగిరీకి సంబంధించింది. సో ఉత్తమ చిత్రం ఏంటి, ఉత్తమ నటుడు ఎవరు జాతీయ స్థాయిలో, ఉత్తమ నటి ఎవరు, మరి తెలుగుకు సంబంధించి ఏ చిత్రం ఉత్తమ చిత్రం, ఇవన్నీ కూడా కాన్సెప్ట్తో కూడుకున్నవి కాదు, గుర్తుంచుకోవాల్సినవి. 1కి 2, 2కు 4 సార్లు రివైజ్ చేస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ని గుర్తించగలుగుతాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో అన్నీ చూడండి. సో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలను ప్రకటించింది. ఈ అవార్డులను త్వరలో డేట్ డిసైడ్ చేస్తారు. త్వరలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కార ప్రదాన వేడుక జరుగుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 71st ఎడిషన్లో ఉత్తమ చిత్రం ఏంటి, అండ్ ఇక్కడ చిత్రాలన్నీ కూడా 2023 సంవత్సరానికి సంబంధించినవి. 2023 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు 2025 సంవత్సరం ఆగస్టు 1న ప్రకటించారు, గుర్తుంచుకోండి. సో ఉత్తమ చిత్రం వచ్చేసేసి జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్గా 12th ఫెయిల్, మంచి ఇన్స్పిరేషనల్ మూవీ. చాలామంది ఆస్పిరెంట్స్ ఆ సినిమాని అందరూ చూసే ఉంటారు ఇప్పటికే. సో ఒక అద్భుతమైన చిత్రము, మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మూవీ. ఒక ఆస్పిరెంట్ పడే కష్టాలు కానివ్వండి, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వస్తాడు అలాంటివి. ఓకేనా. నెక్స్ట్ ఉత్తమ నటులు ఈ సంవత్సరం మనకి 2 చూస్తున్నాము. సో షారుఖ్ ఖాన్ ఏ సినిమాకి, జవాన్ హిందీ మూవీకి. నెక్స్ట్ విక్రాంత్ మాసే 12th ఫెయిల్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తమ నటి విషయానికి వస్తే ఒకరే ఉన్నారు, రాణి ముఖర్జీ. ఏ చిత్రానికి అంటే మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రానికి. మ్యాక్సిమం అన్ని హిందీ చిత్రాలు ఇప్పటివరకు అయితే.
ఇక ఉత్తమ దర్శకుడు కనుక చూస్తే సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ హిందీ. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం వచ్చేసి హిందీలో మనం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. ఇక జాతీయ సామాజిక విలువలు ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది అంటే సామ్ బహదూర్ హిందీ. ఉత్తమ సంగీత దర్శకుడు వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్, తన వచ్చేసి ఏ మూవీకి అంటే వాతి తమిళం, సో తమిళ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేసేసి సో పురుషుడు ఎవరు పివిఎన్ఎస్ రోహిత్, బేబీ మూవీ తెలుగు. ఇక స్త్రీ వచ్చేసేసి శిల్పారావు జవాన్ సినిమాలో సో హిందీ. ఇక ఉత్తమ ఎడిటింగ్ ఎవరికి అంటే మలయాళం చిత్రానికి గాను పూకాలం. ఇక ఉత్తమ ఛాయాగ్రహణము ది కేరళ స్టోరీ హిందీ. ఉత్తమ బాలల చిత్రము మరాఠీ చిత్రం నాల్టు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు ఉత్పల్ దత్తా అసామీ. ఇక తెలుగు సినిమాలకు సంబంధించి చూద్దాము. మనకు పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమాలు ఏంటో చూడాలి, మన తెలుగుకి సంబంధించి చూడాలి, మిగతా అన్ని భాషలు మనకు అవసరం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి భగవంత్ కేసరి. ఇది కూడా మంచి సందేశాత్మక చిత్రమే. ఒక అమ్మాయిని ప్రోత్సహించే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడవచ్చు. సో నందమూరి బాలకృష్ణ గారు నటించిన చిత్రము శ్రీలీల. ఓకేనా. సో ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ మూవీ అద్భుతమైన చిత్రము, స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ. సో ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీ మూవీ సాయి రాజేష్ నీలము. ఇక ఉత్తమ గీత రచన ఊరు పల్లెటూరు పాట బలగం సినిమా కాసర్ల శ్యాము. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి గాంధీ తాత చెట్టు చిత్రము. ఇక ఉత్తమ యానిమేషన్ మరియు ఎఫెక్ట్స్ గాను హనుమాన్ చిత్రం అద్భుతం. ఇక నాన్ ఫీచర్ విభాగాన్ని కనుక చూస్తే నాన్ ఫీచర్ కేటగిరీ ఓకేనా, శేషాద్రి జ్యూరీ చైర్పర్సన్ అన్నాను కదా. సో ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రము ది ఫ్లవరింగ్ మ్యాన్ హిందీ చిత్రము. ఉత్తమ డాక్యుమెంటరీ ఇంగ్లీష్ హిందీ తెలుగులో వచ్చిన గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్. సో ఉత్తమ స్క్రిప్ట్ నాన్ ఫీచర్ కేటగిరీ. ఉత్తమ సంగీత దర్శకుడిని కనుక అబ్జర్వ్ చేస్తే నాన్ ఫీచర్ కేటగిరీలో ది ఫస్ట్ ఫిల్మ్ హిందీ. ఉత్తమ ఎడిటింగ్ నాన్ ఫీచర్ కేటగిరీ మూవింగ్ ఫోకస్ ఇంగ్లీష్. ఉత్తమ సౌండ్ డిజైన్ దుందగిరికే పూల్ హిందీ చిత్రము. ఉత్తమ సినిమాటోగ్రఫీ నాన్ ఫీచర్ లిటిల్ వింగ్స్ తమిళము. ఉత్తమ దర్శకత్వం నాన్ ఫీచరు పీయూష్ ఠాకూర్ ది ఫస్ట్ ఫిల్మ్ హిందీ. ఇక ఇతర భాషా చిత్రాలకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్, ఓన్లీ చిత్రాలు చూడండి, కేటగిరీస్ అన్నీ అవసరం లేదు ఓకేనా. ఉత్తమ కన్నడ చిత్రం కందీలు. ఉత్తమ హిందీ చిత్రం ఖతల్. ఉత్తమ అస్సామీ చిత్రం రొంగటప్పు. ఉత్తమ గుజరాతీ చిత్రం వష్. ఉత్తమ బెంగాలీ చిత్రం డీప్ ఫ్రిడ్జ్. ఉత్తమ గారో చిత్రం రిమ్డో గిట్టంగా. ఉత్తమ థాయ్ ఫేక్ చిత్రము పైటాంగ్. ఇక ప్రత్యేక గుర్తింపు స్పెషల్ మెన్షన్స్ వేటికి సంబంధించి అంటే నేకల్ క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ మలయాళం గాను, ది సీ అండ్ 7 విలేజెస్ ఒడియాకి గాను, అండ్ యానిమల్ హిందీ మూవీ ప్రత్యేక గుర్తింపు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో రానున్న ఏ పోటీ పరీక్ష అయినా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్. ఇక మొట్టమొదటి అతిపెద్ద అతి చిన్న అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ భారతదేశంలోనే మొట్టమొదటి సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ, గుజరాత్ రాష్ట్రంలో కండ్లా పోర్ట్ వద్ద కమిషన్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చింది. సో పోర్ట్ అంటున్నాను కాబట్టి కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, సర్బానంద సోనోవాల్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూపర్లేటివ్ టాపిక్స్ గురించి డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుంచుకుంటే చాలు, డైరెక్ట్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. భారతదేశంలోనే తొలి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ, కండ్లా పోర్ట్ అంటేనే గుజరాత్. సో భారతదేశంలో మొదటి స్వదేశీ అభివృద్ధి అంటే ఇండిజినస్గా మన శాస్త్రవేత్తలు మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ. మనకు కన్వెన్షనల్ ఎనర్జీ స్థానంలో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత పెరుగుతోంది ఓకేనా. దీన్ దయాల్ పోర్ట్ లేదా కాండ్లా పోర్ట్ వద్ద ప్రారంభించారు. కాండ్లా పోర్ట్ అన్న దీన్ దయాల్ పోర్ట్ అన్న ఒకటే. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏ ఇయర్ 2023 మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030కి అనుగుణంగా చేపట్టిన కీలక ముందడుగు అంటారు. ఇక ప్రాజెక్టు వివరాలు సామర్థ్యం ఎంత 1 మెగావాట్ 10 మెగావాట్ల లక్ష్యం కలిగిన ప్రాజెక్టులో మొదటి భాగం ఇది
ఫస్ట్ స్టేజ్. ఇక స్థానం దీన్ దయాల్ పోర్ట్ కండ్లా, గుజరాత్. నిర్మాణం పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద భారతీయ ఇంజనీర్లు తయారు చేశారు. మరి భాగస్వామ్య సంస్థలు ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి, అది ఇంపార్టెంట్. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అండ్ నిర్మాణ సంస్థ, ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ L&T, లార్సన్ అండ్ టోబ్రో. ఓకేనా. స్వదేశీగా తయారు చేసిన ఎలక్ట్రోలైజర్ల ద్వారా పునరుత్పాదక విద్యుత్ వనరులను ఉపయోగించి ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం అనేది ఉద్దేశము. మరి ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏంటి? సముద్ర రవాణాలో పరిశుభ్రమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడము, అంటే మనకు గ్రీన్ హైడ్రోజన్ కదా. సో భారతదేశ నెట్ జీరో ఉద్గార లక్ష్యాలకు సహకారం అందించడము, దేశీయంగా క్లిష్టమైన స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేయడము. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి కాన్సెప్ట్? పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో నీటి నుండి ఉత్పత్తి చేసే శుద్ధమైన హైడ్రోజన్, ఉద్గారాలు, ఎమిషన్స్ లేనటువంటి శక్తి వనరు. రైట్. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి 4, 2023న ప్రారంభము. లక్ష్యం 2030 నాటికి భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలి. ఉత్పత్తి సామర్థ్య లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని సాధించాలి. గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్లో సూపర్లేటివ్ టాపిక్ గురించి చెప్పాను. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది స్టాటిక్ పాయింట్. 2023 నుండి మనం వార్తలు చూస్తున్నాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు ప్రారంభము, లక్ష్యం ఏంటి లేదా ఉద్దేశం ఏంటి, డైరెక్ట్ పాయింట్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక మ్యారిటైమ్ ఇండియా విజన్ ఏమో మార్చ్ 2021 నుండి చూస్తున్నాము. భారతీయ ఓడరేవులు, సముద్ర రవాణా వ్యవస్థ ఆధునీకరణ, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం లక్ష్యము. ఇక దీన్ దయాల్ పోర్టు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటి. రైట్. లార్సన్ అండ్ టోబ్రో ప్రైవేట్ కంపెనీ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇక భారతదేశ నెట్ జీరో ఉద్గారాల లక్ష్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో పంచామృతాన్ని ప్రకటించారు. 5 లక్ష్యాలు. అందులో మనం అబ్జర్వ్ చేస్తే 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలని COP26లో ప్రకటించారు నరేంద్ర మోదీ గారు. 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యము. ఇక నెక్స్ట్ టాపిక్ మనం కరెంటు పాలిటీలో భాగంగా అనుకోవచ్చు. మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి మనం నేర్చుకుంటాం కదా, DPSP అంటాం. ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు. అందులో ఆర్టికల్ 39A క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 39A ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవా సహాయం గురించి తెలుపుతుంది. మరి అందులో భాగంగా ఒక కీలకమైన సంస్థ ఏంటి? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది చట్టబద్ధ సంస్థ. సో ఇటీవల కాలంలో నివేదిక ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ కూడా ఉచిత న్యాయ సేవా సహాయం పొందడంలో వెనుకబడి ఉన్నామని చెప్పేసి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 గణాంకాలు చెప్తుందని చెప్పేసి వార్తాపత్రికలో మనం ఎడిటోరియల్ రూపంలో చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025, ఇండియా జస్టిస్ రిపోర్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇండియా జస్టిస్ రిపోర్ట్ని ప్రతి ఏటా కూడా ఎవరు రిలీజ్ చేస్తారంటే టాటా ట్రస్ట్ వారు రిలీజ్ చేస్తారు. టాటా ట్రస్ట్స్. మరి ఎవరి సహకారంతో టాటా ట్రస్ట్ వారు ఈ రిపోర్ట్ని సిద్ధం చేస్తారంటే సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, దక్ష, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, టిస్ ప్రయాస్ వారి సహకారంతో సపోర్ట్తో టాటా ట్రస్ట్ వారు ఎవ్రీ ఇయర్ కూడా ఇండియా జస్టిస్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అలా రీసెంట్గా విడుదలైన నివేదిక ప్రకారము 2023-24 సంవత్సరంలో 15.5 లక్షల మందికి మాత్రమే భారతదేశంలో ఉచిత న్యాయ సేవా సహాయం లభించిందంట. ఉచిత న్యాయ సహాయం లభించిన ప్రజలు భారతదేశంలో ఇంతమంది మాత్రమేనంట, 15.5 లక్షల మంది. భారతదేశ జనాభాలో దాదాపు 80% మంది అర్హత ఉన్న, ఉచిత న్యాయ సహాయాన్ని పొందే అర్హత ఉన్న తక్కువ మందికి మాత్రమే ఈ సేవలు అందాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 చెప్తోంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఈ టాపిక్ అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం అనేది ఉంటుంది. ఆ ప్రశ్నోత్తరాల సమయంలో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి గురించి కన్సర్న్ మినిస్టర్ గారు, న్యాయ మంత్రిత్వ శాఖ వారు ప్రకటించడం చూస్తూ ఉంటాము. ఆ గణాంకాలు అఫీషియల్ మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూడండి, ఈరోజు ఓపెన్ చేయండి. అందులో ఒక్కొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి క్వశ్చన్ అలా ఉంటాయి. అవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? సో నల్సా అందించే సేవల విస్తృతి,
నిధుల వినియోగము నాణ్యతలో ఇంకా లోపాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఆధారంగా ఏర్పాటైంది. 1995 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థలు అయితేనేమో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటైందో చూడాలి. ఆర్టికల్ ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాను అనుకోండి, ఆర్టికల్ 324 స్ట్రైక్ అవ్వాలి. అదే చట్టబద్ధ సంస్థ అన్నాను అనుకోండి, ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది, ఈ పాయింట్ చూడాలి. ఓకేనా. సో నల్సా విధులు బాధ్యతలు ఏంటి? దేశవ్యాప్తంగా ఉచిత న్యాయ సేవలకు విధానాలు మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉంటుంది. లేదా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలకు నిధులు పర్యవేక్షణను అందిస్తుంది. లోక్ అదాలత్ల నిర్వహణ న్యాయ అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ఏడిఆర్ విధానాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే ఈ చట్టంలోని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 సెక్షన్ 12 ప్రకారము అర్హులకు ఎస్సీ ఎస్టీ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, పేదలు, ఖైదీలు న్యాయ సహాయం వారు పొందవచ్చు. ఓకేనా. నల్సా చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు భారతదేశంలో ఇప్పటివరకు నల్సా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది? లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ 2022 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఇవన్నీ మీకు ఇస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్థాయి ఎగ్జామినేషన్లో కూడా మీకు మ్యాక్సిమం యూస్ఫుల్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ చెప్తున్నాను. ఏ పోటీ పరీక్షకైనా కూడా అది మీరు ఏ సెక్టార్ తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ 100% మన క్లాసెస్ నుండే వస్తాయి. సో ఇప్పటివరకు నల్సా చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ 2022లో ప్రారంభం. దేశంలోని 610 జిల్లాల్లో నిందితులకు ప్రత్యేక రక్షణ అందిస్తోంది. ఇక పారాలీగల్ వాలంటీర్స్ గ్రామీణ స్థాయి చట్ట అవగాహన వివాద పరిష్కారం స్వచ్ఛంద కార్యకర్తలుగా ఉంటారు. అండ్ పర్మనెంట్ లోక్ అదాలతులు కేసులు దాఖలు కాకముందే పెండింగ్లో ఉన్న వివాదాలు పరిష్కరించడము, రాజీ కుదర్చడం కోసము. ఇక లీగల్ లిటరసీ క్లబ్బులు పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థుల కోసం చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించబడింది. రైట్. సో సరిపోతుంది. సో జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా నవంబర్ 9ని మనం జరుపుకుంటూ ఉంటాం, గుర్తుంచుకోండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తున్న పథకాలు, ఇనిషియేటివ్స్, పాలసీస్, పోర్టల్స్ వీటి గురించి అడుగుతారు. వార్తలు నిలుస్తున్నాను ఈరోజే ప్రారంభమైందని కాదు, వార్తలు ఇచ్చిన పథకాల గురించి నేర్చుకోవాలంటే ఇప్పుడు ప్రారంభమైందో లాస్ట్ 6 monthsలో ప్రారంభమైందో అని కాదు. ఆల్రెడీ 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ప్రారంభమైన పథకము ఈరోజు ఏమైనా చేంజెస్తో కానివ్వండి లేదా ఏదైనా పురోగతితో కానీ వార్తల్లోకి వచ్చిందనుకోండి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళా సహకార సంఘాలకు కేంద్ర పథకాలు 2 వార్తల్లోకి వచ్చినాయి, ప్రారంభంతో వార్తల్లోకి వచ్చినాయి. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అమల్లోకి రావడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో. నిన్నటి క్లాస్లో కూడా ఎన్సీడీసీ గురించి చూసాం మనము, ప్రత్యేక నిధుల విడుదల అని చెప్పేసి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఒక విషయం గుర్తుంచుకోండి, 2025 సంవత్సరం ప్రస్తుత సంవత్సరము ఇంటర్నేషనల్ ఇయర్, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంవత్సరాల గురించి నేర్చుకోవాలి. 2025 ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, గుర్తుంచుకోండి. కోఆపరేటివ్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు ఈవెన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేసినా కూడా అక్కడ డైరెక్ట్ కనబడుతుంది 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని కనబడుతుంది డైరెక్ట్ ఫస్ట్ పేజ్లోనే, చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సహకార రంగానికి భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భూమి పూజ జరిగింది రీసెంట్గా లాస్ట్ మంత్. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం గుజరాత్లో. సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా భారతదేశంలో పనిచేస్తుంది ప్రత్యేకంగా. 2021 సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021. అప్పటి నుండి ఇప్పటివరకు మంత్రి ఎవరున్నారు? అమిత్ షా గారు. హోంమంత్రిత్వ శాఖతో పాటు సహకార మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వము సహకార రంగంలో అభివృద్ధిని చూడాలనుకుంటుంది. అది ప్రతి ఒక్క సెక్టార్, డైరీ సెక్టారే కానీ అగ్రికల్చర్ సెక్టారే కానివ్వండి. ఇప్పటివరకైతే డైరీ సెక్టార్లో మనం అద్భుతమైన పురోగతి సాధించాము. సో కోఆపరేటివ్ సెక్టార్లో. సో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ మహిళా నేతృత్వంలోని సహకార సంఘాల ఆర్థిక అభివృద్ధి వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు 2 ప్రత్యేక పథకాలను ప్రారంభించిందంట. స్వయం శక్తి సహకార్ యోజన ఒకటి స్వయం శక్తి సహకార్ యోజన, గుర్తుంచుకోండి. ఎవరి ఆధ్వర్యంలో? డైరెక్ట్ సహకార్. సో మహిళా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సహకార సంఘాలకు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు అందించడం ద్వారా
సామాజిక ఆర్థిక కార్యకలాపాలు సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ని మరియు జీవనోపాధులను సో ఉపాధి అవకాశాలను లైవ్లీహుడ్ని ప్రోత్సహించడం కోసము. ప్రధాన లక్ష్యాలు ఏంటి ఈ కార్యక్రమం లేదా స్వయం శక్తి సహకార యోజన ప్రధాన లక్షణాలు ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల ఆర్థిక స్వావలంబన, ఆర్థిక చేరిక, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసము. సో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, సో ప్యాక్స్ అంటాం కదా, ప్యాక్స్ మరియు డీసీసీబీస్, రాష్ట్ర సహకార బ్యాంకులు, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫెడరేషన్లకు ప్రత్యేకంగా ఆర్థిక సేవల కోసం ఉద్దేశించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పన కోసము. ఇక నందిని సహకార్ సెకండ్ ఇనిషియేటివ్ మహిళా సహకార సంఘాలకు ఆర్థిక సహాయము, సామర్థ్య అభివృద్ధి, వ్యాపార నమూనాల రూపకల్పన వంటి సమగ్ర సహకార వ్యవస్థను అందించడం కోసం ఈ ఇనిషియేటివ్ ఎన్సిడిసి ఆధ్వర్యంలో సెకండ్ స్కీమ్ ఇది. సో ఉద్దేశము పట్టణ గృహ నిర్మాణ రంగాన్ని మినహాయించి ఇతర అన్ని ఆర్థిక రంగాలను ఈ పథకం కవర్ చేస్తుందంట. మహిళా సహకార సంస్థలకు వ్యాపార ప్రణాళిక, వ్యవస్థాపక శిక్షణ, వడ్డీ రాయితీ కోసము. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా మహిళా నేతృత్వంలో సహకార వ్యవస్థలను ప్రోత్సహించడము. ఇక ఎన్సిడిసి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1963లో ఏర్పాటైంది. గుర్తుంచుకోండి, ఇది స్టాటిక్ పాయింట్స్. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 2020 నుండి మనం వింటున్నాము, రైట్. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గ్రామీణ మహిళల సామూహిక ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఓకేనా. భారత్లో ఎవరి ఆధ్వర్యం నిర్వహణ అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా నిర్వహణ, రైట్, సరిపోతుంది. ఇక మహిళా సహకార దినోత్సవం, అంతర్జాతీయ మహిళా సహకార దినోత్సవం March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానే ఇది కూడా, రైట్, సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హోప్ అనే ఒక టాపిక్. హోప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది? సో లడఖ్లో ప్రారంభించబడిన హోప్ అంతరిక్ష పరిశోధన కేంద్రం. హోప్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కాంటెంపరీ ఇష్యూగా చూడొచ్చు. బెంగళూరుకు చెందిన స్పేస్ సంస్థ, అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ ప్రోటోప్లానెట్. ఇక్కడ గుర్తుంచుకోండి, అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని మనం ప్రోత్సహిస్తున్నాం. 2020 సంవత్సరం నుండి ఒక ఇనిషియేటివ్ని మనం చూస్తున్నాము. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అహ్మదాబాద్ కేంద్రం పనిచేస్తుంది. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ ప్రోటోప్లానెట్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. ఎక్కడ కేంద్రంగా? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్. వారు లడఖ్లోని, సో కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని సోకర్ అనే ఒక ప్రాంతంలో, కామన్గా TSO అనే పదం వచ్చింది అంటే అది మ్యాక్సిమం లడఖ్. సోకర్ కాంప్లెక్స్ ఇటువంటివన్నీ మీరు రామ్సర్ సైట్స్ అప్పుడు నేర్చుకుంటారు, ఓకేనా. చంద్రుడు, అంగారకుడి వాతావరణ పరిస్థితులను అనుకరించే హ్యూమన్ అవుటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హోప్ స్టేషన్ అంటే ఏంటంటే లడఖ్లో ఉన్న అత్యంత ఎత్తైన సోకర్ బేసిన్లో ఏర్పాటు చేసిన చంద్ర, అంగారక గ్రహాల పర్యావరణ పరిస్థితులను ప్రతిబింబించే పరిశోధన కేంద్రము, రైట్, సరిపోతుంది. హోప్ స్టేషన్ వివరాలు, ప్రోటోప్లానెట్. సో సాంకేతిక ఆర్థిక సహకారం ఎవరు అందిస్తున్నారంటే ఇస్రో, రైట్. సో ప్రాజెక్ట్ లక్ష్యాలు: తీవ్ర ఒంటరితనం, కఠిన వాతావరణ పరిస్థితుల్లో మానవుల మానసిక శారీరక జన్యు మార్పులను అధ్యయనం చేయడము, భారతదేశ దీర్ఘకాలిక అంతరిక్ష లక్ష్యాలను సాధించేందుకు సహకారము, రైట్, సరిపోతుంది. ఇక ఇస్రో సహకారం అనగా ఇస్రో ఆగస్ట్ 15, 1969 ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. సో ప్రస్తుతం చైర్పర్సన్గా డాక్టర్ వి నారాయణన్ గారు. ఇటీవల నిసార్ ప్రయోగం విజయవంతం July 30 రోజున కూడా చూస్తాం మనం, రైట్, సరిపోతుంది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో కీలకమైన ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు మనం వింటున్నాం తరచు కూడా ఏంటని. ఇక ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన నూతన స్పీసీస్, వృక్షజాతులైనా సరే జంతు జాతులైనా సరే వార్తలు నిలుస్తున్నాయంటే వాటి గురించి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలో కొత్తగా 3 రకాల కీటకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. కీటకాలు, సో అవి ఏంటి, వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి చాలు. సో కేరళ అంటే మనకు వెస్టర్న్ ఘాట్స్లోని ఒక ఇంపార్టెన్స్ ఉన్న స్టేట్. సో వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల నుండి మనం విస్తరణ చూస్తూ ఉంటాము, ఓకేనా. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా విస్తరించిన ప్రాంతము.
2012 సంవత్సరంలో వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అక్కడే కొత్త జీవుల గురించి, ఆనవాళ్ళ గురించి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్న స్టేట్స్లోనే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేజీలో ఇటువంటి టాపిక్స్ కవర్ అవుతాయి. సో రీసెంట్గా యాంట్లయన్ స్పెసెస్ని ఇటీవల కేరళలో గుర్తించారు. వాటిని ఏంటి ఫస్ట్ టైం. సో కేరళలోని త్రిశూర్ క్రైస్ట్ కాలేజీకి చెందిన షడ్పద ఎంటమాలజీ రీసెర్చ్ ల్యాబ్ పరిశోధకులు 3 కొత్త యాంట్లయన్ కీటకాలను కనుగొన్నారు. వాటి యొక్క పేరు చూడండి. ఇండోపాల్ పారెస్ పాడస్, ఇండోపాల్ పారెస్ పాడస్, పాల్పారెస్ కాంట్రారియస్ అండ్ స్టెనారెస్ హార్పియా. ఇవి సైంటిఫిక్ నేమ్స్, ఆ కీటకాల యొక్క సైంటిఫిక్ నేమ్స్. ఈ పరిశోధన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో ఇది జువాలజీకి సంబంధించి. అదే వృక్ష జాతులు అయితే బాటనీకి సంబంధించి. రైట్? సో యాంట్లైన్ అంటే ఏంటి? యాంట్లైన్ ఒక రకమైన క్రిమి కీటకము. వీటి లార్వా దశలో ఉన్నప్పుడు చీమల్ని ఆకర్షించి ఇసుకలో ఉచ్చులు, శాండ్ ట్రాప్స్ వేసి ఆహారంగా తీసుకుంటాయి. ఈ లక్షణం కారణంగా వీటికి యాంట్లైన్ అంటాము. సో ఉచ్చు బిగిస్తున్నట్టుగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పశ్చిమ కనుమలు యునెస్కో గుర్తింపు పొందింది. ప్రపంచంలోని 8 హాట్స్పాట్స్లో ఒకటి. రైట్? ఇక మీరు మాధవ్ గాడ్గిల్, కస్తూరి రంగన్ కమిటీస్ వెస్టర్న్ ఘాట్స్ పైన ఇచ్చిన నివేదికలు ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. మీకు ఇటీవల కాలంలో మీకు డిస్కస్ చేస్తున్నవి. రైట్? సరిపోతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పనిచేసే ఒక అత్యున్నత సంస్థ. 1942 సెప్టెంబర్ 26 ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక మడ అడవుల పునరుద్ధరణతో భారత తీర రక్షణ అని చెప్పేసి మ్యాంగ్రూవ్స్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్ అంటే కామన్గా మనము కోస్టల్ స్టేట్స్ ఉంటాయి కదా మన భారతదేశంలో. కోస్టల్ స్టేట్స్ 9: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. అక్కడ మీరు బీచెస్కి వెళ్ళినారు అనుకోండి, కోస్ట్ ఏరియాకి వెళ్ళినారు అనుకోండి, సో కొన్ని వృక్షాలు కనబడుతూ ఉంటాయి, మడ అడవులు అంటాం. వాటి ద్వారా తీర ప్రాంతాల్లో వచ్చే వరదలను కూడా అడ్డుకట్ట వేయచ్చు. ప్రొటెక్టివ్, అవి చాలా ప్రొటెక్షన్ ఇస్తాయి. అటువంటి మడ అడవులకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ ఇన్ఫర్మేషన్. సో వాతావరణ మార్పుల నుంచి రక్షణ, తీర ప్రాంత భద్రత కోసం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్, ముంబై తీర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంట. తీర ప్రాంత భద్రత, జీవ వైవిధ్యం పరిరక్షణ, వాతావరణ మార్పుల నుంచి రక్షణ ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. మడ అడవులు అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిలో పెరిగే ఉప్పును తట్టుకోగల అడవులు ఇవి. ఓకేనా? సో మడ అడవుల విస్తీర్ణం పెంచడానికి, వాటి ప్రొటెక్షన్ కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే మిస్టీ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. మిస్టీ యాక్రోనిమ్ లేదా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. గుర్తుంచుకోండి. ఓకేనా? అభ్యర్థులు చాలామంది టైం లెంత్ అవుతుంది, 1 అవర్ అవుతుంది, 1 అవర్ దాటుతుంది, సో అంత లెంత్ వద్దంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, నేను చెప్పే కంటెంట్ చూడండి, టాపిక్స్ చూడండి, నెంబర్ ఆఫ్ టాపిక్స్ చూడండి, ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? టైంని కన్సిడర్ చేయకండి, లెంత్ అయినా కూడా క్లాస్ని చూడండి. మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? రైట్. భారత్లో మడ అడవుల విస్తృతి ఏ విధంగా ఉంది? అండ్ సో ప్రధాన ప్రాంతాలు మడ అడవులు అంటేనే మనకు గుర్తొచ్చేది వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్, మహానది డెల్టా ఇక్కడ ఒడిషా, గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్, పిచ్చవరం తమిళనాడు, కచ్ గల్ఫ్ సో గుజరాత్. రైట్? సరిపోతుంది. ఇక భారతదేశంలో అతిపెద్ద మడ అడవి ఏది అంటే సుందర్బన్స్. ఇదంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో అతిపెద్ద మడ అడవి ఏదంటే సుందర్బన్స్, భారత్ బంగ్లాదేశ్ ఏరియాలో. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటామంటే జూలై 26 ఎవ్రీ ఇయర్. బ్లూ కార్బన్ అంటే సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో నిల్వ ఉండే కార్బన్. రైట్? సో భారతదేశంలో మడ అడవుల పునరుద్ధరణ కోసం మిస్టీ ఇనిషియేటివ్ కానివ్వండి, కంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఇటువంటివి. రైట్? ఇక సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల, ఈ విడత వారణాసిలో ఈరోజు మనం చూస్తాము. ఆగస్టు 2, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారణాసి నుండి విడుదల కార్యక్రమము. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మనం పోటీ పరీక్షలు ఏం చూడాలంటే ఏ రోజున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభమైంది, ఇనిషియేటివ్, ఏ డేట్, ఉద్దేశం ఏంటి? రైతుకు పెట్టుబడి సాయం కోసము, రైతుకు పెట్టుబడి సాయం కోసం, పంట పెట్టుబడి కోసం. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వారణాసిలో 20,500 కోట్ల రూపాయల పిఎం కిసాన్ నిధుల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. ఓకేనా?
సో ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రధాని 20,500 కోట్ల రూపాయల విలువైన 20th ఎడిషన్ 20వ విడత. సో ఇప్పుడు ఈరోజు విడుదల చేసిన ఆగస్టు 2 రోజున విడుదల చేసిన PM కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల ఎన్నవ ఎడిషన్ అంటే 20వ విడత. ఓకేనా, నిధులను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలో ఈ నగదు నేరుగా జమ అవుతుంది. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, లబ్ధిదారుడికి అకౌంట్లోనే పడిపోతాయి. ఈ పథకం కింద మొత్తం పంపిణీ అయిన నగదు 3.90 లక్షల కోట్లు దాటుతుంది ఇప్పటికిక. రైట్, సరిపోతుంది. ఇక వారణాసిలో ఇంకా ఏమేం ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారని చెప్పేసేసి. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PM కిసాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2019 ఫిబ్రవరి 24 రోజున ఏడాదికి 6,000 రూపాయలు. సో 2003 విడతల్లో రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. రైట్, ఇక సాక్ష్యం నివేశక్ ప్రచారం అనేది ఇటీవల ప్రారంభమైంది. ఎవరి ఆధ్వర్యంలో? 100 రోజుల ప్రచారం ఏ సంస్థ వారు లేదా ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IEPFA, సో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ 2025లో ఇప్పుడు వార్తలోకి వచ్చింది. సాక్ష్యం నివేశక్ సమర్థవంతమైన పెట్టుబడిదారు ప్రచారాన్ని ప్రారంభించింది. జూలై 28 నుండి ఈ ప్రచారం అనేది మనం చూస్తున్నాం. నవంబర్ 6 వరకు 100 డేస్ ప్రచారము. ఓకేనా, సో ప్రధాన లక్ష్యం పెట్టుబడిదారుల్లో పొందని డివిడెండ్లపై అవగాహన పెంచడం. డివిడెండ్లపై సో KYC నామినేషన్ వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించడము. ముఖ్యంగా ఎకానమీ రిలేటెడ్గా ఒక అవగాహన కల్పించడం. KYC రిలేటెడ్ కానివ్వండి, పెట్టుబడికి సంబంధించి కానివ్వండి ప్రచారం. ఎవరు ప్రారంభించారో, ప్రచారం పేరేంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 100 రోజుల ప్రచారము, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. ఓకేనా, సో ఇక ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఎప్పుడు ఏర్పడింది? కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 125 ప్రకారం ఏర్పడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. కార్పొరేట్ వ్యవహారాలు ప్రస్తుతం కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలోనే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. రైట్, సరే. డివిడెండ్ అంటే ఏంది? కంపెనీ తన లాభాలను వాటాదారులకు చెల్లించే నగదు. రైట్, సరిపోతుంది. సో భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ని నిర్వహించేది ఎవరంటే సెబీ. 1992లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై. సెబీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఎవరు? గతంలో మనం డిస్కస్ చేసాం, మాధవి పూరి బచ్. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక రాష్ట్రీయ అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఏపీకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన. నిన్న క్లాస్లో చూడండి, మనం ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 4-5 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక టాపిక్ ఉంది. అది కూడా గతంలో మనం డిస్కస్ చేసాం. ఆపరేషన్ ముస్కాన్ జూలై 1 to జూలై 31 వరకు జరిగిన కార్యక్రమం. అందులో ఏ విధమైన ఫలితాన్ని మనం చూస్తాము. ఆపరేషన్ ముస్కాన్లో 7,678 మంది చిన్నారులకు విముక్తి లభించింది అని చెప్పేసి తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. తెలంగాణలో జూలై 1 to 31 వరకు 1 month పాటు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా దాదాపు 7,678 మంది చిన్నారులను రక్షించారంట. తప్పిపోయిన పిల్లలను రక్షించడం అన్నట్టు. సో మొత్తం చిన్నారులు, అందులో బాలురు 7,000 చిల్లర అండ్ బాలికలు 500+. బాలురు 7,149 మంది. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ ముస్కాన్ తప్పిపోయిన బలవంతపు కార్మికులుగా ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యాచరణ. కార్మిక వ్యవస్థను, బాల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12 to 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం కదా. అందులో ఆర్టికల్ 23rd, 24th రైట్స్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కుల గురించి చూస్తాము. ఇక్కడ లింక్ చేసుకోవాలి. రైట్, ప్రతి సంవత్సరం జూలైలో ఆపరేషన్ ముస్కాన్ని నిర్వహిస్తారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుపుతారు. ఆపరేషన్ ముస్కాన్ మొదటిసారి 2015లో ప్రారంభము. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం జూన్ 12th. ఓకేనా, ఇక బాలలకు సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టబద్ధ సంస్థ 2005 చట్టం ఆధారంగా 2007 నుండి అమల్లోకి వచ్చింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే మయన్మార్లో కొత్త తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు. సో ప్రస్తుతం మనం చూస్తున్న మయన్మార్లో అంతర్గత పరిస్థితులు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీతకే అక్కడ శాంతి లేదు, ఆంగ్ సాన్ సూకీ. అంతకుముందు 3 ఫింగర్ సెల్యూట్ గురించి చూసాం. మయన్మార్ మన సరిహద్దు దేశము. మయన్మార్లో ఎటకేలకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఎవరి ఆధ్వర్యంలో?
సో మయన్మార్ని కనుక మనం చూసామనుకోండి, సో లొకేషన్ చూడండి, మయన్మార్ అన్న బర్మా అన్న ఒకటే. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాను, ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో ఇండియా, పాకిస్తాన్లో బలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వము, సూడాన్లో అంతర్యుద్ధము, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ మయన్మార్కి సంబంధించి. సో జూలై 2020లో మయన్మార్లోని నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేస్తారో చూడండి, ఈ పేరు గుర్తుంచుకోండి, నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2024 ఇయర్ ఎండ్లో జరిగిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. శ్రీలంకలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్షుడు అనురకుమార దిశనాయక తన రాజకీయ పార్టీ ఏదని. సో పార్టీల పేర్లు గుర్తుంచుకోవాలి. సో మయన్మార్లో వీళ్ళ ఆధ్వర్యంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎవరు? నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. కొత్త ప్రభుత్వానికి 13వ ప్రధానమంత్రిగా ఉన్యోసా నియమితులయ్యారు. ప్రధానిగా ఉన్యోసా, తను ఇక్కడ కనిపించేది. రైట్, సరిపోతుంది. ఓకేనా. 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత సైన్యం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక మయన్మార్ రాజధాని నేపిటా అండ్ కరెన్సీ మయన్మార్ క్యాట్. పొరుగు దేశాలు భారత్, చైనా, బంగ్లాదేశ్, లావోస్, థాయిలాండ్. ఇక భారత్ మయన్మార్ మధ్య దాదాపు 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ కూటమిలో 1997 నుండి సభ్యత్వ దేశము. గతంలో మయన్మార్ ఎవరి పాలనలో ఉంది అంటే ఆంగ్ సాన్ సూకీ. తను ప్రస్తుతం జైలు పాలయ్యారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇక క్రీడలకు సంబంధించి 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్కు మాల్టా ఆతిథ్యం ఇవ్వబోతోందంట. ఎప్పుడు జరగబోతోంది ఏంటి? 2027లో మాల్టా. సో కామన్వెల్త్ స్పోర్ట్స్ 2027లో జరిగే 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ నిర్వహణ బాధ్యతను మాల్టాకు అప్పగించారు. ఓకేనా. సో చిన్న ద్వీపదేశాల్లో కామన్వెల్త్ గేమ్స్ విస్తరణలో భాగంగా మాల్టాకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలను మనం కాలనీస్ అనేవాళ్ళము. కాలనీస్. వాటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కామన్వెల్త్ కూటమి అనేది ఏర్పడింది. భారతదేశం 1949 నుండి కామన్వెల్త్ కూటమిలో సభ్యదేశం. కామన్వెల్త్ కంట్రీలో హై కమిషనర్ అనే ఒక పదవి కూడా మనం చూస్తూ ఉంటాము. రైట్. సో 8th కామన్వెల్త్ యూత్ గేమ్స్ మాల్టా ఆతిథ్యంలో జరగబోతోంది 2027 సంవత్సరంలో. కామన్వెల్త్ స్పోర్ట్స్ వారు ప్రకటించారు. సో మాల్టా, వలెట్టా ఈజ్ ద క్యాపిటల్. మధ్యధరా సముద్రంలోని ఒక చిన్న ద్వీపదేశము. కరెన్సీ యూరో. రైట్. యూరోపియన్ యూనియన్లోని సభ్యదేశము మాల్టా. రైట్. సో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే యువ క్రీడాకారుల అంతర్జాతీయ వేదిక మొదటిసారి 2000 సంవత్సరంలో స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జరిగింది. ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహిస్తారు. 2010లో భారత్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. అండ్ మరొకటి షెడ్యూల్, ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ మస్కట్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఆ మస్కట్ పేరు ఏంటి చూడండి, ఎక్కడ జరగబోతోంది. రాజ్గిర్. ఆగస్ట్ 9th, 10th రోజులు జరగబోతున్న ఒక క్రీడా అంశము. ఆగస్టు 9th, 10th తేదీల్లో బీహార్లోని రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ జరగనుంది. షెడ్యూల్ చూడండి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ ఛాంపియన్షిప్ సంబంధించిన మస్కట్ని ఆవిష్కరించారు. మస్కట్ ఏంటంటే అశోక, గుర్తుపెట్టుకోండి. సో ఛాంపియన్షిప్లో ఇది 7th ఫార్మాట్లో జరుగుతుంది. రైట్. దాదాపు 8 దేశాలు, ఆసియాలోని 8 దేశాలు ఇందులో పాల్గొంటాయి. రైట్. సో ఈ క్రీడ ముగిసిన తర్వాత మళ్ళీ ఫలితాలు చూడాలి. సో పథకాల పట్టికలో ఎవరు టాప్ అని చెప్పేసి ఇవి షెడ్యూల్ అధికారికంగా వార్తల్లోకి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో జరిగే ఎగ్జామినేషన్లో దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రైట్. ఇక షార్ నూతన డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్. షార్ అన్న శ్రీహరికోట అంటాం కదా. ఇటీవల జూలై 30th రోజున నిసార్ ప్రయోగం అక్కడ నుండి జరిగింది. షార్ నుండి జరిగిన 102వ ప్రయోగం అని చెప్పేసి డిస్కస్ చేశాం. మరి ఆ షార్కి నూతన డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ గారు వార్తల్లోకి వచ్చారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. సో ఎవరంట? ఈఎస్ పద్మకుమార్ గారు షార్కి నూతన డైరెక్టర్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, షార్ 1971లో ప్రారంభించబడింది. ఓకేనా. రాకెట్ లాంచింగ్. ఇక లాస్ట్ టాపిక్, వార్తల నుంచి ఒక వ్యక్తి. సో ప్రాక్టర్ అండ్ గాంబుల్ పిఎన్జీ కంపెనీ చూస్తూ ఉంటాం. మనం ఎక్కువ పిఎన్జీ కంపెనీ గురించి వింటూ ఉంటాం. సో పిఎన్జీ కంపెనీకి సిఇఓగా భారతీయ సంతతికి చెందిన శైలేష్ జేజురికర్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు.
దాదాపు 187 సంవత్సరాల చరిత్ర ఉన్న పిఎన్జీ కంపెనీకి ఇండియన్ ఆరిజిన్ పర్సన్. గుర్తుంచుకోండి, ఓకేనా. తన పేరేంటి అని అడుగుతారు. సో ప్రముఖ సంస్థ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ యొక్క తదుపరి సీఈఓగా భారత సంతతికి చెందిన శైలేష్ జేజురికర్ గారు నియమితులయ్యారు. ఓకేనా. 187 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక సంస్థకి, రైట్. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థల్లో భారతీయ సీఈఓలు ఎవరెవరు ఉన్నారు, ఏ సంస్థకు ఉన్నారని కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, రైట్. ఇక మరి ఈ పిఎన్జీ సంస్థ 1837లో ఏర్పాటైంది. అక్టోబర్ 31 రోజున సిన్సినాటి అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ వినియోగదార వస్తువుల సంస్థ. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం ఏ నది పైన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు సిద్ధమైంది? నిన్నటి క్లాస్లో చెప్పాను ఈ టాపిక్. సింధు నదీ జలాల ఒప్పందం ఏ రోజున జరిగింది, ఏ దేశాల మధ్యలో జరిగింది? ఇటీవల ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది. సో ఆ ఒప్పందం ప్రకారము, సో సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారము సింధు నదికి సంబంధించి ఉపనదులు ఉంటాయి కదా, ఏ నదులపైన ఎవరెవరికి ఆధిపత్యం ఉంటుంది? ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. మీకు రేపటి క్లాస్లో ఈ కంప్లీట్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మనం ఫస్ట్ టాపిక్కి వెళ్తాము. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, జిఎస్టీ వసూళ్లకు సంబంధించిన గణాంకాలు, భారత్ విదేశీ మారక నిల్వల పెరుగుదల అని చెప్పేసేసి, అండ్ ఫిచ్ భారత వృద్ధి అంచనాల్లో స్వల్ప కోత విధించింది, 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వార్తల్లోకి వచ్చినాయి, దేశంలోనే మొట్టమొదటి ఇండిజినస్ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కండ్లా పోర్టు వద్ద కమిషన్ చేయబడింది, అండ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించిన గణాంకాలు, ఉచిత న్యాయ సహాయానికి సంబంధించిన గణాంకాలు, అండ్ మహిళలకు సంబంధించి మహిళా సహకార సంఘాలకు కేంద్ర పథకాలు ప్రారంభము. ఆ 2 పథకాల పేర్లు ఏంటి? లడఖ్లో ప్రారంభమైన హోప్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము, అండ్ కేరళలో కొత్తగా 3 యాంట్ లయన్ జాతుల గుర్తింపు, అండ్ మ్యాంగ్రోవ్స్కి సంబంధించిన అంశము, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20th ఎడిషన్ నిధుల విడుదల ఈరోజు వారణాసి నుండి, అండ్ ఇటీవల సాక్ష్యం నివేశక్ 100 రోజుల ప్రచార కార్యక్రమం దేనికి సంబంధించి, ఎవరి ఆధ్వర్యంలో, అండ్ ఆపరేషన్ ముస్కాన్లో ఫలితము తెలంగాణ రాష్ట్రంలో జూలై మంత్లో జరిగింది కదా, దానికి సంబంధించి ఉద్దేశం ఏంటి, మయన్మార్లో కొత్త తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఎవరి ఆధ్వర్యంలో, అండ్ మాల్టా వేదికగా జరగనున్న కామన్వెల్త్ యూత్ గేమ్స్, మాల్టా ఎక్కడుంది, లొకేషన్ ఏంటి చూడండి, ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ మస్కట్ ఆవిష్కరణ బీహార్ రాజ్గిర్లో జరగబోతోంది ఆగస్టు 9th 10th. షార్ నూతన డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ గారు, అండ్ పిఎన్జీ 187 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థకి భారతీయ మూలాలున్న వ్యక్తి ఇటీవల సీఈఓగా. అండ్ ఈరోజు ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఏ నదిపైన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు సిద్ధమైంది? సింధు జలాల ఒప్పందం ఏ రోజున జరిగింది? ఆ ఒప్పందం ప్రకారం ఏ ఏ దేశాలకు ఏ నదులపైన ఆధిపత్యం ఉంటుంది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.